అసలు ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా అంటే ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతాడో. తను నిత్యని లవ్ చేస్తున్నాడని తెలిసినా చెప్పడం కరెక్టేనా? కానీ ఇప్పుడు చెప్పకపోతే ఆదిత్యలా ప్రతిరోజు రిగ్రెట్ అవుతానేమో. అప్పుడు చెప్పుంటే బాగుండేదేమో అని. అసలు నేను ఇప్పుడు నిత్యాన్ని లవ్ చేస్తానని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. బ్రేకప్ అయింది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనుకుంటుందా? కాలేజ్లో కూడా ఇలాగే ఏదో ఆలోచించి తను చెప్పలేకపోయాను. ఈసారి ఆ మిస్టేక్ చేయకూడదు. హలో, అదే అర్జెంట్గా కిందకి రా. ఇప్పుడా? ఎందుకు? నువ్వు రా చెప్తా. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? 2 minutes వెళ్ళిపోతాం కదా, చూద్దు కానీ. సర్లే. ఏంటి? 2 minutes, ఇప్పుడే వస్తా. హ్యాపీ బర్త్డే. ఏంటి ఆద్య, ఈరోజు June 16th నీ బర్త్డే మర్చిపోయావా? లాస్ట్ టైం చెప్పావు కదా ట్యాంక్ బండ్ దగ్గర కేక్ కట్ చేసి నైట్ అంతా బయట తినడం ఇష్టం అని చెప్పి. సో నీకోసం ఈ సర్ప్రైజ్. ఆదిత్య, నా బర్త్డే July 16th, June 16th కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకొని సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అయినా ఏం లేవు, రిటర్న్లో నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకొని ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేసావు. లైట్లే. అరే, నీకోసం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా. నీ డేట్ నేనే సరిగా గుర్తుపెట్టుకోవాల్సింది. అరే, చెప్పా కదా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా అని. ఏ ప్రీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోకూడదా? అండ్ తెలుసా, ఇప్పటి వరకు చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా కానీ ప్రీ బర్త్డే మాత్రం నీతోనే. సరే. నీకు డబుల్ కమీట ఇష్టమా? ఇక్కడ చాలా బాగుంటుంది, ట్రై చేద్దాం. భయ్యా एक डबल का मीठा हो गया. అరే ఇప్పుడు ఉంటుంది అనుకున్నానే. సరే చూద్దాం బా. ఎంత బాగుందో కదా సన్ రైజ్. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. థ్యాంక్స్ ఆదిత్య, ఈ మెమరబుల్ డే ఇచ్చావు. నా లైఫ్లో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి నా బర్త్డే ఎవరూ సెలబ్రేట్ చేయలేదు.
మరి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నీకోసం ఆ మాత్రం చేయలేనా? ఏంటి బాబు, రాత్రి ఎక్కడికో వెళ్ళావంట? అవును వదినా, ఏదో చిన్న బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళొచ్చాను. బర్త్డే పార్టీయా? ఎవరిది? ఆద్యాదా? అవును వదినా, నీకెలా తెలుసు? దీనికి కూడా చెప్పలేదు నేను. నువ్వు సపరేట్గా చెప్పాలా? నువ్వు నైట్ అంతా ఉండి సెలబ్రేట్ చేసేవాళ్ళు ఇంకెవరుంటారు? అదేంటో వదినా అలా అంటావు? నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆఫీసులు కాబట్టి నీకు తెలియదు అంతే. ఛా, నీ ఆఫీస్ ఫ్రెండ్స్ నాకు తెలీదా? నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి డైరెక్ట్గా రాకుండా వేరే ప్లేసెస్కి వెళ్తేనే కదా ఎప్పుడైనా. అప్పట్లో నిత్యతో ఇలా ఉండేవాడివి, ఇప్పుడు ఆద్యతో అలా ఉంటున్నావు. వాళ్లే కాదులేదునా, వేరే ఫ్రెండ్స్ బర్త్డేస్ కూడా వెళ్తాను నేను. సర్లే, ఇంతకీ నువ్వు ఆద్య ఫ్రెండ్సే కదా? అబ్బా వదినా, మేం జస్ట్ ఫ్రెండ్సే, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. నిత్య విషయంలో కూడా ఇలానే అనేవాడివి, జస్ట్ ఫ్రెండ్స్ అని. వదినా, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నిత్యానే, సరేనా? గుడ్ మార్నింగ్. ఇది గుడ్ మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. ఓ సారీ. ఎక్కడికి వెళ్ళావే నైట్ అంతా? అది ఆదిత్య చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు, సో ఓ, ఎంత బాగుందో తెలుసా అక్క? ఎంజాయ్ చేస్తున్నావే నువ్వు. మరి చెప్పావా నీ ఫీలింగ్స్ గురించి అతనికి? ఇంకా లేదు. నైట్ చెప్పి వైబ్ స్పాయిల్ చేయాలనిపించలేదు. ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే ఆ మూమెంట్ని చెడగొట్టిందని అవుతావు కదా. మరి అలా అని చెప్పకుండా ఉంటావా? లేదు, ఇవాళ ఎలాగైనా ఖచ్చితంగా చెప్పేస్తాను. అక్క, నువ్వు అప్పుడు అన్నావు కదా ఎంఎస్ కోసం భావన వదులుకోవడం వర్త్ అనిపించలేదని. నాకు కూడా నిన్న నైట్ సేమ్ అనిపించింది. తన వర్త్ ఏంటో అర్థమైంది. మరి ఆ నిత్య సంగతి ఏం చేస్తావు? అసలు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని నిజంగానే ఇష్టపడుతున్నాడా లేదా అనేదే డౌట్. మేబీ అప్పుడెప్పుడో ఇష్టపడ్డాడు కదా, ఇంకా అలానే ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి అక్క, నీకు డబుల్ కమిటా చేయడం వచ్చా? వచ్చు. ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తా గానీ ముందు నేర్పించవా? హ్మ్. ఇప్పుడంతా ఓకేనా? అయితే ఆ పేరు నుంచి బయట చూసినట్టేనా? ఇంకా లేదు, ట్రై చేస్తున్నాను. ఆఫీస్ ఏమైనా పనులు ఉంటాయి, వెళ్దాం. సరే, ఎక్కడికి వెళ్దాం? మన ప్లేస్కి వెళ్దామా? చాలా డేస్ అయింది కదా. మా డేస్ కాదు, ఇయర్స్ అయిపోయింది. సరే, అయితే మీ పీజీ దగ్గర పికప్ చేసుకుంటాను, నువ్వు రెడీగా ఉండు. చెప్పాద్యా? ఆదిత్య ఒకసారి పైకి రావా? ఇప్పుడా? దేనికి? చిన్న పనుందిలే గానీ రా. యాక్చువల్లీ ఇప్పుడు కష్టం ఆద్య, నిత్యతో బయటికి వెళ్తున్నాను. తనే రమ్మంది, వెళ్ళకపోతే బాగోదు కదా. అవునా? పోనీ వెళ్ళొచ్చాకరా. నాకు లేట్ అవుద్దేమో, పోనీ రేపు కలుద్దామా? లేదు, ఈరోజే రా, నేను వెయిట్ చేస్తూ ఉంటా. సారీ, లేట్ అయిందా? పర్లేదు, పద.
హ్యాపీ మెమరీస్ కదా ఈ ప్లేస్లో. కాలేజ్లో ఉన్నప్పుడు రోజు ఇక్కడే కలిసేవాళ్ళం. అవును. అది కాలేజ్ అయిపోయాక నువ్వు ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి? స్టార్టింగ్లో కొన్ని రోజులు వచ్చాను, తర్వాత నేను కూడా మానేశాను. మరి నువ్వు? నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ టైం సెట్ అవ్వలేదు. అసలు ఆ డేసే బాగుండేవి కదా. కదా, కాలేజ్లో ఉన్నప్పుడేమో కాలేజ్ ఎప్పుడైపోద్దా అనిపించేది, కానీ ఇప్పుడేమో ఎందుకంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది. అప్పట్లో ఉన్నంత ఫ్రీడమ్ ఇప్పుడు లేదు కదా. జాబ్ అని, రెస్పాన్సిబిలిటీస్ అని, లైఫ్ అలా వెళ్ళిపోతుంది. అసలు నాకైతే ఈ జాబ్, రిలేషన్షిప్ అస్సలు అవ్వట్లేదు. ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అయితే మనం కాలేజ్ అప్పటి నుంచి ప్లాన్ చేసిన గోవా ట్రిప్కి ఇప్పుడు వెళ్దామా? నిత్య, ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడు అదేంటి, నీ ఫేవరెట్ కదా, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అడిగేదానివి. అప్పుడంటే కాలేజ్ డేస్, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. పోనీ నైట్ రైడ్కి వెళ్దామా? ఇప్పుడా? చాలా లేట్ అయింది, రేపు ఆఫీస్ కూడా ఉంది కదా. సరే. కొంపతీసి అమ్మాయి ఇంకా పైన ఉందా? హాయ్. వెళ్ళిపోవాల్సింది కదా, ఇంత చెల్ల అవసరం చెప్పు. సరే కానీ ఏదో చెప్పాలన్నావు, ఏంటది? ఇదిగో డబుల్ కా మీటా. నిన్న దొరకలేదని డిసప్పాయింట్ అయ్యావుగా. అవును, నిత్యతో బయటికి వెళ్ళావు కదా, ఏమంటుంది? పెద్దగా అవ్వలేదు, క్యాజువల్ టాక్స్ అంతే. కానీ తను చాలా మారిపోయినట్టు అనిపిస్తుంది. అంటే నేను కాలేజ్లో చూసిన నిత్య ఈ నిత్య ఒకటి కాదేమో అనిపిస్తుంది. బట్ తన ఆ ఫేస్ నుంచి అయితే బయటకు వచ్చినట్టుంది. అలా ఎలా బయటకు వచ్చేస్తారు? తను లవ్ చేసింది కదా. లవ్ చేస్తే ఎవరు అంత ఈజీగా బయటకు రాలేరు. ఓహో, నీకెలా తెలుసు? తమరి ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలే కదా. లేదు, నేను లవ్ చేస్తున్నా. జోకా? సీరియస్గా చెప్తున్నా ఆదిత్య. నిజంగా అంటున్నావా? వావ్, అవునా? ఎవరతను? ఎవరో ఉన్నారులే. బా, చెప్పొచ్చు కదా. ఎవరో ఉన్నారులే. సరే, నాకు క్లూ ఇవ్వు, నేనే కనిపెడతాను. అతను ఎక్కడుంటాడు? మన అపార్ట్మెంటే. మన అపార్ట్మెంటా? మన అపార్ట్మెంట్లో ఎవరబ్బా? ఏ ఫ్లోర్? 4th. మా ఫ్లోరే? సరే, ఇంకొక క్లూ ఇవ్వా, కనిపెట్టేస్తాను. ఆ అబ్బాయి నేను ఫస్ట్ టైం లిఫ్ట్లో కలిశాను. జోక్ చేస్తున్నావు కదా? లేదా ఆదిత్య, నిజం చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు అద్యా? పిచ్చి పట్టిందా? నిజం లేదా ఆదిత్య, ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయి కూడా వేరే అమ్మాయి ఇష్టం అని తెలుసు కదా, తెలుసుకోండి ఎందుకు ఇదంతా? తనకు కూడా తెలుసు కదా ఆ అమ్మాయికి వేరే అబ్బాయి అంటే ఇష్టం అని. తెలుసు కూడా తను ఎందుకు ఆ అమ్మాయిలో లవ్ చేస్తున్నాడు. ఏంటి లాజిక్కా? కాదు ఆదిత్య, లవ్ అది మనకి చెప్పి రాదు, మనం చెప్తే పోదు. ఆద్య ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎందుకు ఇప్పుడు అన్నీ? నువ్వే చెప్పావు కదా ఆదిత్య, ప్రేమ చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదని. ఆ అర్హత నాకుందనుకోనే ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను. ఇంకా ఇష్టపడ్డం సెకండరీ.